జన్మభూమి కమిటీలను రద్దు చేయనుంది ఏపీ సర్కార్. కమిటీల పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంపై కేబినెట్ ఫోకస్ పెట్టింది. జన్మభూమి కమిటీలను సలహాలు, సూచనలకే పరిమితం చేయాలన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం. తాత్కాలిక సెక్రటేరియట్ నిర్మాణంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ఆర్థిక శాఖ మంత్రి యనమల, ఇతర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేబినెట్ మీటింగ్ పై మరింత సమాచారాన్ని విజయవాడ బ్యూరో చీఫ్ శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, కేబినెట్ భేటీ అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితం కేబినెట్ భేటీ ప్రారంభమైంది. కేబినెట్ భేటీ మంత్రులందరూ కూడా హాజరయ్యారు. ఒకరిద్దరు మంత్రులు వాళ్ళ వ్యక్తిగతమైన కార్యక్రమాలు, పరిగాల సునీత తిరుమలలో ఉండటము, అటువంటి కార్యక్రమాల నుండి ముందుగా పర్మిషన్ తీసుకుని వాళ్ళు రాలేకపోయినట్టుగా మంత్రుల సమాచారం తెలుస్తోంది. అయితే మంత్రులందరూ వచ్చారు. ముఖ్యంగా ఈ కేబినెట్ భేటీ ఎజెండా వచ్చేసి ప్రధానంగా మహానాడు వచ్చే నెలలో, మే నెలలో జరగాల్సిన మహానాడు ఒక ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దాని మీద మీటింగ్ జరుగుతుంది అన్నది బయటికి చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా తీవ్రంగా ఎక్కువ అవుతుంది. గత 2 ఏళ్ల ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ అవుతుందని వస్తున్న నివేదికలు, సర్వేల ఆధారంగా ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేసింది. మంత్రుల పనితీరు, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితుల మీద వాటన్నిటినీ సమీక్షించి ఏ మంత్రి ఎవరు బాగా పనిచేస్తున్నారు అన్న దాని మీద గతంలోనే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ముఖ్యమంత్రి నుంచి వెళ్ళాయి. ఆ మేరకు అది ప్రధానంగా చర్చకు రాబోతుంది అనేది తెలుస్తుంది. రెండోది, జన్మభూమి కమిటీల మీద విపరీతమైన వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో. జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తుల్లాగా పనిచేయటము, ప్రతి పనికి కూడా జన్మభూమి కమిటీలో ప్రధానంగా అన్నట్టుగా అక్కడ నియోజకవర్గాల్లో పనిచేస్తూ ఉండటంతో దాని మీద వ్యతిరేకతని ఏ విధంగా కంట్రోల్ చేయాలన్న దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. అయితే కేబినెట్ ఎక్స్పాన్షన్ త్వరలో జరగబోతుంది అని గత కొద్ది రోజులుగా వార్తలు ఏర్పడుతున్నాయి. ఈ కేబినెట్ ఎక్స్పాన్షన్ జరగబోతున్న నేపథ్యంలో ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో ఏ మంత్రులు పనితీరు ఏ విధంగా ఉండబోతుంది, ఎవరిని పనితీరు మెరుగుపరుచుకోవాలని ముఖ్యమంత్రి స్థితిగా తిడతారు, గట్టిగా ఆదేశాలు ఇస్తారు అన్న దాని మీద ఎవరెవరికి మంత్రి పదవులు ఉండే అవకాశం ఉంది, కొత్త వాళ్ళు ఎవరెవరు చేసుకునే అవకాశం అన్న దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశంలో మనకి ఆఫ్ రికార్డ్ తెలుస్తున్న సమాచారం ప్రకారము ఖచ్చితంగా కొంత కేబినెట్ ఎక్స్పాన్షన్ మీద, మంత్రి వర్గ విస్తరణ మీద ఒక ఇండికేషన్ వచ్చే అవకాశం ఒకటి కనపడటము. రెండోది, ప్రభుత్వ పనితీరుని రానున్న కాలంలో 2019 లోపు మరింతగా మెరుగుపరుచుకుని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలన్న దాని మీద నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించడం అనేది ప్రధానంగా ఎజెండాగా కనపడుతుంది. శ్యామ్, ఇక తాత్కాలిక సెక్రటేరియట్ నిర్మాణం పైన కూడా డిస్కస్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎంతవరకు కరెక్ట్? సెక్రటేరియట్ బిల్డింగ్ ఇప్పటికీ మామూలు మరో 2 అంతస్తులు పెంచాలి అన్న ప్రతిపాదనలు మొదటి నుంచి ఉన్నాయి. అయితే హెచ్ఓడి కార్యాలయాలను తరలింపుకి సంబంధించి బయట వేరే అద్దె భవనాలకి భవనాలు దొరకపోవటము, దొరికిన భవనాలు ఎస్ఎఫ్టీలు చాలా ఎక్కువ ధరకి వాళ్ళు చెప్తూ ఉండటంతో ప్రభుత్వము ఈ భవనాలు G+1 అనుకుని ప్రారంభించిన తత్కాలిక సచివాలయం భవనాల మీద ఈ మామూలుగా వీళ్ళు నిర్మిస్తున్న విధానం ప్రకారం 7 అంతస్తుల వరకు పైన దాన్ని ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో దీన్నే మరింత కొనసాగించి మరో 2 అంతస్తులు దాన్ని పైన వేయడం ద్వారా 7 లక్షల చదరపు అడుగుల ఎస్ఎఫ్టీలు అందుబాటులో రాబోతాయి. దానివల్ల మొత్తం ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా అక్కడి నుంచే ఆపరేట్ చేయవచ్చు అనేది ఒక ప్రతిపాదన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వానికి వచ్చింది. దీన్ని పరిశీలన చేసి ఆ విధంగా చేయడానికి మరింత ఎంత ఖర్చు అవుతుంది, ఈ L&T కంపెనీలకి సంప్రదింపులు ఇప్పటికే జరుపుకున్నారు, చేయడానికి ఎంత వాళ్ళు డిమాండ్ చేస్తున్న విషయం మీద కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. థ్యాంక్ యూ శ్యామ్.